ఇకపోతే సమావేశంలో రేవంత్ ఉత్తమ్ విద్యుత్ను ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు, గత సర్కార్ అలా కొనుగోలు చేయడానికి కారణాలు ఏమిటి, ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి, ఇకపై తక్కువ ధరకు దొరికే కంపెనీల నుంచే కొనాలి, రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, రాష్ట్రానికి సమగ్రమైన విద్యుత్ పాలసీ అవసరం. రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులతో సెక్రటేరియట్లో సమీక్ష. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ పైన డిస్కషన్. నేను ఢిల్లీకి సీఎం మంత్రులు. మొత్తానికైతే మొన్న అదానీ సంస్థలకు సంబంధించిన వ్యక్తుల్ని రేవంత్ రెడ్డి గారు కలిశారు. మరి ఢిల్లీకి పోయి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిండు. హైదరాబాద్కి వచ్చి ఆయన హైదరాబాద్కు రాగానే అదానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఈయన కలిసిరు అని చెప్పేసి ఒక ఫోటో వైరల్గా మారింది, మనం చూసినాం. మరి ఇదే రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయినప్పుడు మహారాష్ట్ర బహిరంగ సభలో కాంగ్రెస్ ఆవిర్భావ సభలో రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ మాట్లాడుతూ అంబానీ అదానీని ఇష్టమైనట్టు తిట్టిరు. అంబానీ అదాని దేశాన్ని నాశనం చేస్తున్నారని మాట్లాడారు. మరి అక్కడ మహారాష్ట్రలో మాట్లాడి తెలంగాణకు వచ్చి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత వారం రోజుల్లోపే మళ్ళీ తెలంగాణలో అదానితో మీటింగ్ ఏర్పాటు చేసి అదానితో మీటింగ్ ఏర్పాటు చేసినాక 2 రోజులకే ఈరోజు తక్కువ ధరకు ఇచ్చేటువంటి కంపెనీల నుంచే మనం కరెంటును కొనుక్కోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఈరోజు కరెంటు కొనుగోలు అనేది అదాని సంస్థల నుండి చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మరి అదానీ చేతుల్లో దేశాన్ని నరేంద్ర మోడీ పెడుతున్నప్పుడు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పాలనలో ఉన్నప్పుడు మరి అదానీ చేతుల్లోకి రాష్ట్రాన్ని ఇచ్చేది ఉంటే ఈ రాష్ట్రం కూడా సర్వనాశనం చేసేటువంటి దిశగా మరి కాంగ్రెస్ కూడా అడుగులు వేయబోతుందన్న విషయాన్ని మనం ఆలోచించాలి. మరి అదానీ గ్రూప్స్తోని మీటింగ్ అయిన 2 రోజులకే ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడము, అదానీ గ్రూప్ కాకుండా కొత్తగా తక్కువ రేటుకి ఇచ్చేటువంటి గ్రూపులు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు అదానీ గ్రూప్ చేతుల్లో పెట్టాలనే ప్రయత్నం అయితే జరుగుతున్నదో తెలుస్తోంది. ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలు అండి. రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, రాష్ట్రానికి సమగ్రమైన విద్యుత్ పాలసీ అవసరం ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సమగ్రమైన పాలసీ కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు అంబానీ అదానీ చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టే విధంగా ఉండకుండా వీలైనంత వరకు మరి ప్రభుత్వం ఇక్కడ మనకు సింగరేణి బొగ్గు సంబంధించిన విషయంలో కానీ థర్మల్ పవర్ సంబంధించిన విషయంలో కానీ మిగతా సంబంధించిన విషయంలో కూడా నిర్ణయాలు తీసుకొని ఇక్కడనే మన రాష్ట్రానికి కావాల్సినంత విద్యుత్ను వాళ్ళు తయారు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు వాళ్ళ కష్టాన్ని గుర్తు చేసుకొని వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా ఫలితం కూడా ఉండేదంటే తప్పకుండా వాళ్ళు మరింత పనిచేసే అవకాశాలు ఉంటాయి. వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. దాంతోపాటు సోలార్ పవర్ సంబంధించిన విషయంలో కూడా మరి సోలార్ పవర్ను ఈరోజు గ్రామ పంచాయతీలకు సంబంధించిన విషయంలో చూసినట్లయితే గ్రామ పంచాయతీల్లో దాదాపు ప్రతి నెల గ్రామ పంచాయతీలో మెయింటెనెన్స్ కట్టడం డబ్బులలో సగం డబ్బులు కేవలం కరెంట్ బిల్లుల కోసమే. ఒక్కో గ్రామ పంచాయతీలో 10,000 నుండి 20,000 50,000 వచ్చేటువంటి గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. మరి ఆ కరెంట్ బిల్లు తగ్గాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి లైటింగ్ సిస్టాన్ని సోలార్ సిస్టమ్ చేయడం కానీ అక్కడ నుండి చాలా విషయాలకు సంబంధించిన విషయంలో ఈరోజు ప్రతి గ్రామంలో మెయిన్గా స్ట్రీట్ లైట్ల కోసమే ఎక్కువ కరెంట్ ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ స్ట్రీట్ లైట్స్కి సంబంధించిన విషయంలో సోలార్ పవర్ని తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసేదంటే దాన్ని కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఆ విషయం దిశగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుంది.